ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. స్వర్ణలత గారి చిన్నబ్బాయి అనిల్ రాజు గారు. స్వర్ణలత గారి తొలి చిత్రం గాయనిగా ఏది అంటే ఏం చెప్పుకోవాలి? మాయనంబే. అమ్మ చాలా ప్రత్యేకంగా కమాల్ గారి దగ్గర సంగీత ఓనామాలు నేర్చుకున్నది. నీళ్ళు కలపని పాల వంటిది, పిండి కలపని వెన్న వంటిది. ఓహో బాబా మార్చుకోని వంకర టింకర దోబా. అసలు ఎస్ రాజేశ్వరరావు గారు తొలిసారి ఆవిడ రిజెక్ట్ చేశారన్నా ఇదని అన్నారు. మాయి బజార్ సినిమాలో. మాయ బజార్ సినిమాలో ఏ పాటకండి? అసలు సావిత్రి గారికి పాడి. అట్లా అప్పు చేసేటప్పుడులో కాశీకి పోయాను రామహరి, కాశీకి పోయాను రామహరి, కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి. ముఖ్యంగా కిరణ్ ప్రభ గారు చేసినటువంటి టాక్ షోలో ఆవిడ గురించి ఎంత అద్భుతమైనటువంటి వివరాలు విశేషాలు అసలు నాకే తెలియదు సార్. నాకే తెలియదు. గొప్ప వివరాలు చేస్తారు, చాలా వివరాలు. ఆ సారు అసలు అంత చక్కగా. ఎన్ని సినిమాలకు మీరు అంటే నేను ఆల్రౌండర్ అనే పాట, అత్తర్ సాహెబ్ అనే పాట చేశాను. నటరాజ దిలీప్ నా పేరు, అసలు పేరు. మీకు ఎంతమంది పిల్లలండి? నేను మ్యారేజ్ చేసుకోలేదు. 16 సంవత్సరాల వయసు వచ్చేలకల్లా ఎందుకో మీ అమ్మగారు అంత గొప్ప జీవితాన్ని అనుభవించారో అంత దారుణంగా హత్య చేయబడ్డారు అనేటువంటిది నిజమండి. మాకు మా ఊరి దగ్గరే శాగల మార్గ దగ్గరలోనే జరిగింది. కారు ఆపేసి కొట్టేశారా? కారు ఆపేసి మిమ్మల్ని అందరినీ కొట్టారు. డ్రైవర్ని కొట్టాడు, తర్వాత నన్ను కొట్టాడు. తెల్లారుజామున 5 గంటలకు ఆవిడ చనిపోయింది. నాకు ఏడుపు వస్తుంది కానీ. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ వ్యక్తి గురించి పరిచయం చేయబోయే ముందు మీకు ఒక పాటను, కొన్ని ఫోటోలను చూపిస్తాను. చూసిన తర్వాత మనం ఇంటర్వ్యూలోకి ఎంటర్ అవుదాం. ప్లీజ్ ప్లే ద సాంగ్. చూసుకుంటూ కూర్చుంటే నీళ్ళు కలపని పాల వంటిది, పిండి కలపని వెన్న వంటిది. ఓహో బాబా మార్చుకోని వంకర టింకర దోబా. అలాగే ఫోటోలు కూడా కొన్ని ప్లే చేయండి. మహాగాయని స్వర్ణలత గారు. స్వర్ణయుగ కాలంలో, తెలుగు సినిమా స్వర్ణయుగ కాలంలో స్వర్ణలత గారి స్వర మాధుర్యము మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నెన్నో అద్భుతమైనటువంటి పాటలు పాడారు ఆవిడ. ముఖ్యంగా హాస్య గీతాల ప్రత్యేక గాయనిగా ఆవిడకున్నటువంటి గుర్తింపు, చాలా గుర్తింపు. ఎంతోమంది ప్రముఖులతోటి, ఘంటసాల గారి దగ్గర నుంచి, పిఠాపురం గారి దగ్గర నుంచి, సత్యం గారి దగ్గర నుంచి, ఆనాటి కాంటెంపరీ సింగర్స్ అందరితోనూ, సంగీత దర్శకులు అందరితోనూ పనిచేసినటువంటి గొప్ప గాయని. గొప్ప గాయనే కాదు, గొప్ప ధాతృత్వమూర్తి. ఎన్నెన్నో గొప్ప గొప్ప దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో కొన్ని వందల వేల పాటలు పాడినప్పటికీ ఆవిడ జీవన విధానం అనేటువంటిది కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవిడ గురించి ఒక ప్రత్యేక కార్యక్రమం చేయండి. వాళ్ళ అబ్బాయి ఉన్నారు ఇక్కడ, మీరు ఇంటర్వ్యూ చేయండి అంటూ అమెరికా నుండి నాకు కిరణ్ ప్రభ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ చెప్పారు. కిరణ్ ప్రభ గారి గురించి నేను ప్రత్యేకించి చెప్పవసరంలా. తెలుగు సినీ సాహిత్య సంబంధంగా కానీ, సాహిత్యపరంగా, సంగీతపరంగా, రాజకీయ, వైజ్ఞానిక సమస్త రంగాలకు సంబంధించిన టాక్ షోలు చేసేటువంటి కిరణ్ ప్రభ గారు ప్రత్యేకించి చెప్పి పంపించారు. స్వర్ణలత గారి చిన్నబ్బాయి. మీ పూర్తి పేరు సార్? నా పేరు అనిల్ రాజు సార్. అనిల్ రాజు గారు పూర్తి పేరు అనిల్ రాజు గారు. స్వర్ణలత గారి చిన్నబ్బాయి. స్వర్ణలత గారి పెద్ద అబ్బాయి ఎవరు అంటే, పెదరాయుడు సినిమాలో మెయిన్ విలన్గా నటించినటువంటి ఆనందరాజు. ఆనందరాజు తర్వాత కూడా చాలా తెలుగు, తమిళ చిత్రాల్లో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక ప్రముఖ నటుడు ఆయన.
ఆయన ఆయన పెద్ద అబ్బాయి, ఈయన స్వర్ణలత గారి చిన్న అబ్బాయి. అలాగే స్వర్ణలత గారి జీవితం కూడాను చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం ఆవిడది. ఏ రోజు కూడాను ఒక గాయనిగా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది, ద మోస్ట్ రిచెస్ట్ లేడీ, సింగర్స్లో రిచెస్ట్ లేడీ. ఆ రోజుల్లోనే ఆవిడ 7 వారాల నగలు పెట్టుకొని 7 వారాల నగలుతో పాటు ఎన్నెన్నో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి గొప్ప ధనవంతురాలు. అలాగే అట్ ద సేమ్ టైం గొప్ప సహృదయత కలిగినటువంటి, దాన గుణం కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఆవిడ. ఆవిడ జీవిత విశేషాల్లో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఏ రోజునైతే ఆవిడ జన్మించారో అదే రోజున ఆవిడ మరణించారు. పుట్టుక చావు రెండు ఒకే రోజు జరగటం అనేటువంటిది అదొక యాదృచ్ఛికమైనటువంటి విశేషం. ఇంతో పాటు ఎన్నెన్నో విశేషాలు ఆవిడ గురించి మనం అనిల్ రాజు గారి గురించి తెలుసుకుందాం. అనిల్ రాజు గారు, థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మీకు కూడా నాకు చాలా నమస్కారం సార్. అమెరికా నుంచి సార్ నాకు ఫోన్ చేసి వెంటనే మీ నెంబర్ పెట్టాడు. నాకు చాలా గొడవ కారణంగా ఉంది. అప్పుడప్పుడు మేము సుమన్ టీవీలో చూస్తుంటాను, కానీ మీతో కలిసి ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. నిజంగా మా అమ్మగారు కూడా ఆత్మ చాలా మరి ఆనందిస్తుందని చాలా గర్వకారణంగా ఉంది. ముందు స్వర్ణలత గారి జీవిత విశేషాల గురించి మాట్లాడుకుందాం, తర్వాత మీ ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. మీరు కూడాను, అనిల్ రాజు గారు కూడాను చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖులైనటువంటి నృత్య దర్శకులు. ఈయన చాలా సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. తర్వాత ఎంతో ఈయనకు ఒక అద్భుతమైన జర్నీ ఉంది. ఆ వివరాలు, ఆ విశేషాలు కూడా మనం మాట్లాడుకుందాం. మరి ముందుగా స్వర్ణలత గారి గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఆవిడ గాయనిగా ఆవిడ ప్రత్యేకత గురించి, ఆవిడ ముఖ్యంగా ఆవిడ ఎక్కువగా హాస్య ప్రధాన గీతాలు, ఆవిడ గొప్ప గాయని అయినప్పటికీ కూడాను ఆవిడ స్పెషలిస్ట్ ఫర్ ఈ హాస్య గీతాలకు ప్రత్యేకత ఆవిడకి దక్కింది. ఏంటి ఆ వివరాలు చెప్పండి. అంటే ఆమె కర్నూలు జిల్లా శాగలమార్లో పుట్టారు సార్. చిన్నతనంలోనే 7 సంవత్సరాలకి గాయని అయింది. అంటే వాళ్ళ నాన్నగారు రామసుబ్బన్న గారు, మా తాతగారు సంగీత విద్వాంసుకుడు. అలాగే మా అమ్మగారు మొదటి కుమార్తె. మా అమ్మగారి పేరు మహాలక్ష్మి. తాతగారు పెట్టారు. అలాగా మా చిన్నమ్మగారు అందరు కూడా, యశోదమ్మ గారు, పార్వతమ్మ గారు, వీళ్ళందరూ పాటలు పాడేవారు. కానీ అమ్మ చాలా ప్రత్యేకంగా కమాల్ గారి దగ్గర సంగీత ఓనామాలు నేర్చుకున్నది. కమాల్ గారు అనేటువంటి ఒక మ్యూజిషియన్, ఆయన మంచి సంగీత విద్వాంసుకుడు. ఆయన కమాల్ గారు కానీ కొండసింగ్ క్యాసల్ కమాల్ గారు అంటారు ఆయన. ఆయన దగ్గర నేర్చుకొని ఆయన అమ్మగారిని అక్కడక్కడ సోలాపూర్ ఇక్కడ తీసుకెళ్తూ, అప్పుడే అమ్మగారికి వీర కంకణం అని సోలాపూర్లో అమ్మగారికి ఇచ్చాడు. అలాగా ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడడానికి 1945 అమ్మగారిని పిలిచారు. అప్పుడు అమ్మగారికి నెల జీతం 50 రూపాయలు. అప్పుడు లలిత గీతాలు పాడుతుంటే అమ్మగారు స్వరాన్ని నిన్న సంగీత డైరెక్టర్ మాస్టర్ వేణు గారు, సినిమా హీరో భానుచంద్ర గారు నాన్నగారు అమ్మగారికి తొలికి అవకాశం ఇచ్చారు. ఏ సినిమా సార్? అక్కడ ఆ సినిమా విషయంలో రెండు చిన్న అంటే మాయారంబ తొలిసారిగా పాడారు. అవును. నెక్స్ట్ సినిమా అంకినే నాగేశ్వరరావు గారు పరమానంద శిష్యులు, అందులో నటించింది, పాడింది. నటన కూడా 30 సినిమాల్లో యాక్ట్ చేస్తూ వచ్చింది. అలా సినిమాలు యాక్ట్ చేస్తూ నటిస్తూ వచ్చేది. మాయారంబ హీరో రామారావు గారు, ఎన్టీ రామారావు మాయారంబ హీరో. నెక్స్ట్ సినిమా నాగేశ్వర గారు, పరమానంద. అందులో గిరిజ గారు, టి కనకం గారు, అమ్మగారు నటించారు, పాడారు. అట్లా ఇట్లా ముందుగా అప్పుడు స్వర్ణలత గారి తొలి చిత్రం గాయనిగా ఏది అంటే ఏం చెప్పుకోవాలి? మాయరంబే పాడింది. రిలీజ్ అయింది మాత్రం పరమానంద శిష్యులు. కస్తూరి శివరావు గారితో తొలిసారిగా పాడింది అమ్మ. కస్తూరి శివరావు గారి దర్శకత్వంలో కూడాను ఆయన సినిమా నిర్మించారు. అదే ఫస్ట్ మాయరంబ ఆయన నిర్మించారు. పరమానంద శిష్యులు కూడా ఆయన నటించారు. పరమానంద శిష్యులు ఆయన నటించారు. సో ఆ విధంగా ఆవిడ కెరీర్ గాయనిగా. తర్వాత ఆవిడ ప్రత్యేక హాస్య గీతాల ప్రత్యేకత అనేటువంటిది ఆవిడకి దక్కటం అనేటువంటిది ఎలా జరిగింది అంటే, అప్పట్లో జిక్కి గారు ఉండేవారు, లీలా గారు, ఏపీ కోమల గారు ఉన్నారు. వాళ్ళందరూ అప్పటికి కామెడీ సాంగ్స్ పాడుతుండేవాళ్ళు. కానీ అమ్మగారి గొంతు ఈ మాయరంబ, ఈ తర్వాత అగ్ని పరీక్ష సినిమా నుంచి ఆ గొంతు కామెడీ వాళ్ళకే ప్రత్యేకంగా
అంటే కస్తూరి శివరావు గారితో తొలిసారిగా. నెక్స్ట్ సినిమా అగ్ని పరీక్ష. ఎవరు అంటే మన ఎంఎస్ రామారావు గారు. ఎంఎస్ రామారావు గారు ఆయనతో తొలి నేపథ్య గాయకులు అంటారు ఆయన. ఎంఎస్ రామారావు గారు. అలా పాడుడు ద్వారా అమ్మగారికి ఈ గొంతు ఆశాపాదు ఎవరికి గిరిజా గారికి, రాంప్రభ గారికి, ఛాయిదేవి గారికి, సూర్యకాంత్ గారికి, గీతాంజలి గారికి, మీనా, ఇవన్నీ ఆమెకు పెట్టిన పేరు. ఇంకా లీలా గారు, జిక్కి గారు అప్పుడు కామెడీ సాంగ్స్ పాడేవాళ్ళు. అమ్మ వచ్చిన తర్వాత వాళ్ళకి మించిపోయింది అమ్మ. అవును, ఆ పాటలు వాటిలో ప్రత్యేకత రావడం, ఆఫర్స్ అన్ని అమ్మకే రావడం. అట్లా వాళ్ళు ఎక్కువ కామెడీకే ఎస్ రాజేశ్వరరావు గారు గాని, టీవీ రాజు గారు ఎక్కువ ఆయన చాలా పాటలు ఇచ్చారు. ఆ మహానుభావుడి అమ్మగారికి చాలా సాంగ్స్ ఇచ్చారు. అసలు ఎస్ రాజేశ్వరరావు గారు తొలిసారి ఆవిడని రిజెక్ట్ చేశారన్నా ఇదని అన్నారు. అంటే మాయి బజార్ సినిమాలో, మాయబజార్ సినిమాలో ఏ పాటకండి? అసలు సావిత్రి గారికి పాడింది ఆ పాట. ఫస్ట్ ఆవిడతో పాడించారు. అహనా పెళ్ళంట పాట ఫస్ట్. తర్వాత ఘంటసాల గారు పాడించారు. దానికి గంట ముందు ఎస్ రాజేశ్వరరావు గారు సంగీత దర్శకులు అయితే ఆయన తప్పుకున్న తర్వాత ఘంటసాల గారు పాడించారు. మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చాక ఘంటసాల గారు సుశీల గారితో పాడించారు అహనా పెళ్ళంట. ఈ రాజేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఈవిడతోనే పాడించారు. రిహార్సల్స్ కూడా చేయించారు. తీసేది. అట్లా అప్పు చేసి ఒప్పుకోడులో కాశీకి పోయాను రామహరి, కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థం తెచ్చాను రామహరి. ఎక్కువ గిరిజా గారికి అచ్చం గొంతు ఎవరిదంటే స్వర్ణలత గారిది. గిరిజా గారికి ఎక్కువగా గిరిజా గారికి, సూర్యకాంత్ గారికి. ఇంకెన్ని కొన్ని పాటలు ఉదాహరించగలరా? తర్వాత వాణశ్రీ గారికి సత్యహరిశ్చంద్రలో ఆడ నీవు ఈడ నేను ఎన్నాళ్ళు తాళగను చందమామ. మీనాకుమారి, రాజబాబు గారు మీనాకుమారి. తర్వాత అల్లు రామలింగయ్య గారితో కూడా కాంబినేషన్. చాలా బాగుంది. అల్లు రామలింగయ్య గారికి బాలు గారు పాడినప్పుడు కాదండి, అప్పుడు బి గోపాలం గారు ఒక ఆయన ఉండేవాడు. అంచెలంచెలు చాలా బామనైన పాట, చాలా హిట్. అది పెద్ద హిట్ సాంగ్. ఆ పాట ఎవరికి? బాలసరస్వదేవి గారికి, మరి అల్లు రామలింగ గారికి, మహానుభావుడు. అసలు ఆ పాట ఎంత హిట్. అవును, దేంట్లో ఉండేది? శ్రీకృష్ణ విజయం లేదు, శ్రీకృష్ణ విజయం. ఇద్దరు చాలా అద్భుతమైన పాట. దాంట్లో అల్లు రామలింగయ్య గారు ఎంత చక్కగా మహానుభావుడు. అలాగా బుద్ధిమంతుల్లో మీనాకుమారి గారు, మీనాకుమారి గారికి పాడారు అల్లు రామలింగయ్య. సాంగ్ కూడా పిల్లలు పుడతారా. అవునవును, చాలా. కపూర్ హారతి అని, అందులో పద్మనాభం గారేమో లేడీస్ వేషం వేస్తాడు, అందులో అమ్మ పాడుద్ది వాళ్ళిద్దరికి. అట్లాగే డివ్వి 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 దేంట్లో సాంగ్ దాగుడు మూతలు శారద గారికి, పద్మనాభం గారు శారద గారికి. విధంగా చాలా చాలా. తర్వాత పవిత్ర బంధనంలో గలగల గజ్జలు పడే పాట, తంత్రాల మామయ్య నీ మంత్రాలకు చింతకాలు రాలవయ్య. తర్వాత అలాంటి ఎన్నో కొన్ని వేల పాటలు పాడారు, కొన్ని వేల సాంగ్స్. అలాగే ఇతర భాషల్లో కూడా పాడారు. కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ, తుళ్ళు, మొత్తం 8 భాషల్లో ఎక్కువ కామెడీ సాంగ్స్ పాడారు అమ్మ. 8 లాంగ్వేజ్ లో. ద వన్ అండ్ ఓన్లీ సింగర్ స్వర్ణలత గారు. అన్ని పాటల్లో కామెడీ సాంగ్స్ స్పెషలిస్ట్ గా అలాగనే పేరు. అలాగే చాలా అవార్డులు వచ్చాయి మమ్మకి. ఎప్పుడు ఏపీ కోమల గారు, జమున రాణి గారు, జిక్కి గారు, రవణ అనే ఒక సింగర్ ఉంది, రవణమ్మ గారు, వసంత గారు. చాలా మంది అమ్మగారిని మర్చిపోయారు. కానీ ఇటీవల సుశీలమ్మ గారు, వసంత గారు బాగా జ్ఞాపకం చేశారు. నేనే వెళ్ళాను, వీడియో తీసుకొని ఒక కెమెరా తీసుకొని వెళ్ళి అందరిది జయించాను. కానీ అప్పుడు మన కిరణ్ ప్రభ గారు అద్భుత రీతిగా కామెడీ సాంగ్స్. తర్వాత బి గోపాలం గారితో, తర్వాత సూర్యకాంతం గారికి చదువుకున్న అమ్మాయిల్లో ఏమిటి ఇది అవతారం, ఏమిటి అవతారం, రేలంగి గారికి ఈయనకి. అవును, ఇవిడికి సాంగ్ ఆ వయసులో ఆవిడ ఏదో చాలా. అవును, రెడీ గారు. అవునవును,
తర్వాత అలాంటి ఎన్నో పాటలు. అది ఒకటే కాదు, తర్వాత ఛాయదేవి గారికి, రమణారెడ్డి గారు, ఛాయదేవి, రాంప్రభ గారికి మొదటి సినిమాకే పాడింది రమాప్రభ గారు. అలా రాంప్రభ గారికి, తర్వాత మంగమ్మ శబ్దంలో ఆ ఊరి నీది కాదు ఈ ఊరి నీది కాదు, శిర్షంపదలో కొండమ్మ బంగారు కొండమ్మ, కామెడీ సాంగ్స్ అన్ని అమ్మకి. ఘంటసాల గారు, పిఠాపురం నాగేశ్వర గారు, బి గోపాలం గారు, వీళ్ళందరూ కాంబినేషన్ లో పాడారు. ఘంటసాల గారితో బాలగారితో కూడా పాడారు. ఆల్మోస్ట్ మేల్ సింగర్స్ అందరూ కాంబినేషన్ పాడారు. ఘంటసాల గారు కూడా చాలా మందికి కామెడీ సాంగ్స్ పాడారు, చాలా పాడారు. అమ్మగారితో నేను పాడించేవాళ్ళు ఎక్కువ. నిజంగా ఆ రోజుల్లో స్వర్ణయుగం అంటారు ఆ సినిమా ఇండస్ట్రీకి. చాలా స్వర్ణయుగంలో నిజంగా స్వర్ణలత గారు ఒక స్వర్ణమయ జీవితాన్ని చూసారని చెప్పుకోవాలి. అసలు అలాగే చాలా రిచెస్ట్ అని కూడా అంటారండి మొదటి నుంచి. మీది స్వతహాగా బాగా డబ్బున్న ఫ్యామిలీ లేకపోతే స్వర్ణలత గారే సింగర్ గా సంపాదించినటువంటి? లేదు సార్, వాళ్ళ నాన్నగారికి పొలాలు ఉన్నాయి. చాగలమారులో ఒక 200 ఎకరాల పొలం ఉంది వాళ్ళ నాన్నగారికి. అలా అమ్మ రావడం ద్వారా సినిమాలకి రాకముందే కచేరీలు బాగా చేసేది అమ్మ. అలా సంపాదిస్తూ వచ్చింది. చిన్న వయసు నుండి ఈవిడ సంపాదన కచేరీలు చేసేవారంట బాగా. డ్రామాలు యాక్ట్ చేస్తూ వచ్చేది, నటి గాయని. అలా సంపాదించడం ద్వారా ఇంకా ఎక్కువ సంపాదిస్తూ వచ్చింది. టీ నగర్ లో ఏ ఇంట్లో అయితే బాడు ఎక్కువ ఉన్నదో 5 గ్రౌండ్లు అదే ఇంట్లో ఉన్నది, అదే ఇల్లు. బంగార ఆభరణాల స్వర్ణలత. స్వర్ణలత పేరు కూడాను కస్తూరి శివరావు గారు పెట్టినట్టు. కస్తూరి శివరావు గారు పెట్టారు స్వర్ణలత అని. 7 వారాల నగలంట కదా ఆవిడకి. ఈ రోజు వేసిన నగ రేపు 5. మేము మా అమ్మగారికి 9 మంది సంతానం అయితే మా అమ్మగారి సాకిన కుక్కలు 10. జంతు ప్రేమికురాలు కూడా. అసలు ఎన్ని ప్రత్యేకత దాన ధర్మాలు చేయడంలో చెప్పాల్సిన అవసరంలా. ఒకరోజు ఒక ముస్లిమ్స్ మ్యారేజ్కి వెళ్ళింది. ఆ కట్నం ఇవ్వలేదని చెప్పేసి పెళ్లి కొడుకు పెళ్లి రిజెక్ట్ చేశారు. అప్పుడు సుశీల గారు అమ్మగారు అక్కడే ఉన్నారు. ఈ చేతికి 80 గాజు, ఈ చేతికి 80 గాజు, 40 గాజులు ఇచ్చేసింది. ఇచ్చి పెళ్లి చేసేసింది. అది సుశీలమ్మ గారిని స్వయంగా చెప్పారు. నా దగ్గర ఇప్పటికి అలా పెట్టుకున్నది. అంటే దాన ధర్మంలో చేయడంలో కూడా అమ్మగారు చాలా దిట్ట. అది చాలా సహృదయ తింటేనే సాధ్యం. డబ్బు చాలా మంది సంపాదిస్తుంటారండి, కూడబెట్టడం అనేది అంత ముఖ్యమో, దాన్ని పంచడంలో కూడా అంత ఆనందం ఉంది. ఇచ్చుటలో ఉన్న హాయి అన్నట్టుగా ఆ ఇదిలో ఆవిడకి చాలా గొప్ప పేరుంది. అందులో ముఖ్యంగా కిరణ్ ప్రభ గారు చేసినటువంటి టాక్ షోలో ఆవిడ గురించి ఎంత అద్భుతమైనటువంటి వివరాలు, విశేషాలు చేస్తారు. నాకే తెలియదు సార్, నీకే తెలియని గొప్ప వివరాలు చేస్తారు. చాలా వివరాలు. ఆ సారు అసలు అంత చక్కగా నాకు ఏడుపు వస్తుంది. కానీ మా తల్లిగారి గురించి ఆ సార్ ఎంత అంటే మా మిగతా బ్రదర్స్ అంతా కూడా అమెరికాలో డాక్టర్స్ గా ఉన్నారు. నేను మా అమ్మగారు చనిపోయిన జ్ఞాపకార్థ కూడిక 10 సంవత్సరం 10 లక్షలు పెడతా. ఆర్టిస్టులకు అందరికీ ఇస్తా. పోయిన సంవత్సరం అప్పారావు గారికి, శేఖల గారికి, వీళ్ళందరికీ ఇస్తా వచ్చా. ఆశ ఏంటంటే, మా అమ్మగారి ఉద్దేశం ఏంటంటే ఎవరికి కూడా ఆర్థిక ఇబ్బందులు అంటూ కనిపెట్టకూడదు. అది మా అమ్మగారి ఉద్దేశం. అట్లాగే ఒకసారి కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుకుంటే, అమ్మగారు చిన్న వయసులోనే రావటం, కమాల్ గారి సహకారంతో ఆవిడ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళటం, ఫస్ట్ కస్తూరి శివరావు గారు అవకాశం ఇవ్వటం. అవును సార్. దానికి మ్యూజిక్ డైరెక్టర్ దక్షిణామూర్తి గారు, ఆయనతో పాడింది ఆ పాట. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయనే. అది నాకు గుర్తులేదు. ఓకే. ఆ తర్వాత గాయనిగా డెవలప్ అవుతూ మ్యారేజ్ అనేటువంటిది డాక్టర్ గారు, డాక్టర్ అమర్నాథ్ రావు గారితో లవ్ మ్యారేజ్. అది కాదు, ఒంట్లో బాగలేకపోతే ఒకసారి హాస్పిటల్లో జాయిన్ అయితే, ఎవరిదంటే మాస్టర్ వేణు గారి ఇల్లు ఎదురిల్లు, మా ఇంట్లో భానుచంద్ర వాళ్ళది ఎదురిల్లు. మా ఇంటి పక్కనేమో తమిళ యాక్టర్ సూర్య గారి ఇల్లు, తర్వాత రాజబాబు గారి ఇల్లు, కామెడీ యాక్టర్ రాజబాబు గారి ఇల్లు బోగ్రోడ్ లో, అటుపక్క శివాజీ గణేష్ గారి ఇల్లు. ఏదన్నా అంటే భానుచంద్ర గారి ఇల్లు అసలు అంత పెద్ద ఇల్లు, చాలా పెద్ద బంగ్లా. ఆ రోజుల్లోనే ఆ బోగ్రోడ్ లో అన్ని శివాజీ గణేష్ గారు, రాజబాబు గారు, వీళ్ళందరూ. భానుచంద్ర గారి ఇంట్లో ఎవరుండారంటే ఛాయదేవికి అందరు భయపడేవాళ్ళు. ఛాయదేవి శకుంతల దేవమ్మకు భయపడేది. శకుంతల దేవి ఎవరంటే భానుచంద్ర గారి తల్లి. ఆమంటే అందరి భయం. వాళ్ళ ఇంట్లో ప్రతి సినిమా యాక్టర్స్ అద్దెకు ఉన్నారు, బాడుకున్నారు.
భానుచంద్ర వాళ్ళ ఇంట్లో. భానుచంద్ర గారు ఎట్లా? ఆ మహానుభావుడు, ఆ అమ్మగారు కూడా, శకుంతల అమ్మగారు కూడా చాలా చాలా ప్రేమిస్తూ వచ్చేది, అందరిని ఆదరిస్తూ వచ్చేది. భయభక్తులు, చాలా భయము, ప్రేమ, దాతృత్వం. భానుచంద్ర గారు మదర్ వాళ్ళ చాలా దాతృత్వం. దాతృత్వం ఎంత ప్రేమ కలిగిందో. ఎందుకంటే అక్కడ మేము బాగా ఆడుకుంటే వాళ్ళం, బ్యాట్ అంతా ఆడుకుండే వాళ్ళం. ఆ ఇంట్లో అమ్మేశారు, ఇంకొక ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంటి ఎదురుగా మేమున్నాం, మా ఇంటి పక్కనేమో. సరే, ఒంట్లో మదర్కు బాగలేకపోతే ఈయన్ని కన్సల్టేషన్ కి వచ్చారట కదా మీ నాన్నగారు డాక్టర్ గా? అవును. ఆ రోజున డాక్టర్లకి ఇళ్ళకి వచ్చేవాళ్ళు, ఇళ్ళకి వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఆ వచ్చిన పరిచయంతో అప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, అమ్మ తెలుగు ఆవిడని ఆయనకి తెలియదు. అప్పట్లో బాగా నగలేసుకొని, పసుపు పెట్టుకొని, అలంకరించుకొని మహాలక్ష్మి లాగా ఉండేది ఆవిడ. ఆమె అసలు పేరు మహాలక్ష్మి. తమిళాం అనుకున్నాడు, తెలుగామె తెలియదు ఆయనకి, మా నాన్నగారికి. తర్వాత వాళ్ళిద్దరు ప్రేమించుకుని బిడ్డలు పుట్టిన తర్వాత తెలుగామ అని తెలిసింది. అందరికి తెలీదు తెలుగామ ఈవిడ అప్పటికి తమిళ్ అంత బాగా మాట్లాడారు. తమిళ్ ధారాళంగా, తమిళ్ శాగలమారులు అందరు ముస్లింసే. వాళ్ళ దగ్గర మధ్యలో పెరిగింది కదా, మేము బ్రాహ్మణ్స్ అయినా వాళ్ళ ఇంటి మధ్య అందరు సాయిబులు, మా ఇంటి పక్కన ఉండే వాళ్ళంతా, అమ్మని ఎత్తుకుండే వాళ్ళంతా హిందీ ధారాళంగా మాట్లాడి, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని ధారాళంగా మాట్లాడారు. రాయలసీమ ఏరియా కాబట్టి కొంచెం బోర్డర్ కాబట్టి తమిళ్ బాగా వచ్చింది. అట్లా తమిళం అనుకున్నాడు. కానీ ఎప్పుడు తెలిసిందంటే, మేము పిల్లలు పుట్టిన తర్వాత అమ్మకి ఏమొచ్చిందంటే, నేను నా మాతృభాష తెలుగండి అన్నది. మా నాన్నేమో మేము తమిళ్. అప్పుడు నా అమ్మగారికి లేదు నేను తెలుగు ఆమెని, స్పష్టమైన తెలుగు, అది రాయలసీమ. అప్పటికి పాటలన్నీ అంటే నాన్నగారి సంపాదన ఏం లేదు కానీ అంత అమ్మగారిది. వాళ్ళది వ్యాపార కుటుంబం నాన్న వాళ్ళది. అమ్మగారు కూడా అప్పట్లో నగలు సంపాదించుకోవడం, పొలాలు. ఆ రోజుల్లోనే ఆవిడ సింగర్ గా అంత పాపులర్ 8 భాషల్లో పాడటం వల్ల బాగా సంపాదన వచ్చిన డబ్బు మొత్తం జాగ్రత్త కూడబెట్టుకున్నది. ఎందుకంటే ఆ దినాల్లో మేము గిరిజమ్మ గారికి ఎక్కువ, గిరిజ గారికి అచ్చం గొంతులాగా పాడేది ఎవరంటే గిరిజమ్మ గారికి అమ్మగారే పాడాలి. స్వర్ణలత గారు, గిరిజ గారు ఉన్నారంటే స్వర్ణలత గారు ఖచ్చితంగా రావాలి. చాలా సాంగ్స్ గిరిజ గారికి ఎక్కువ, మీనా కుమారి గారికి, రీటా అని ఒక డాన్సర్ ఉండేది, వీళ్ళకందరికి అమ్మే పాడింది. అలాగా ప్రతి పైసా కూడ పెట్టుకుంటే బహు జాగ్రత్తగా ఉండదు. అలాగా సంపాదిస్తూ వచ్చింది. అలాగే అంటే ఆవిడని అభినందించాల్సిన విషయం, మీరు 9 మంది, 6 కొడుకులు, 3 కూతురులు. అంత బిజియెస్ట్ సింగరు, 8 భాషల్లో పాడుతున్నటువంటి ఆవిడ 9 మంది సంతానాన్ని కానీ 9 మందిలో అందరూ డాక్టర్సే. అదే మీరు పెద్ద ఆనందరాజు యాక్టరు, తర్వాత బ్రదర్స్, సిస్టర్స్, ఒక ఆమె పెద్ద అందరికంటే పెద్ద ఆడపిల్ల అక్క హైదరాబాద్ లోనే ఉంటుంది. ఆమె శకుంతల, మరి ఆమె పేరు మరియమ్మ అని, ఆమె చర్చికి వెళ్తారు, పేరు మార్చుకోలేదు. స్వతహాగా బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు కానీ కన్వర్ట్ అయ్యారు. ఎలాగంటే అక్కకి నోటి నుంచి బాగా, కుటుంబానికి పెద్ద ఆవిడ మా అక్క, మాటలు వచ్చేటి కావు. అప్పుడు రాకపోతే చాలా సాంగ్స్ అనేక స్థలాలకు తిరుగుతూ బాగా కాలేదు. కానీ దైవజనుడు భక్త సింగ్ గారు అని మెడ్రాస్ లో ఉండేవాడు, జోహోషేమ. ఆయన భానుచంద్ర వాళ్ళ అమ్మగారు కూడా చర్చికి వెళ్ళేది. అలాగే మా అమ్మని సినిమా రంగంలోకి తీసుకొచ్చింది ఎవరంటే భానుచంద్ర వాళ్ళ నాయన. మా అమ్మను ఇలా కిష్టంలోకి తీసుకొచ్చింది వాళ్ళ అమ్మగారు, చాలా మంచి భక్తురాలు. అలాగా. ఓకే, అయితే 9 మంది సంతానంలో ఎంతమంది డాక్టర్లు అండి? మిగతా డాక్టర్సే. మిగతా అందరూ ఆనందరాజు కాక, ఆనందరాజు నేను తప్ప మిగతా డాక్టర్స్. మిగతా అంటే 7 డాక్టర్లు, 2 సిస్టర్స్, 5 బ్రదర్స్ డాక్టర్స్. అందరూ అమెరికాలో సెటిల్. మీరు మాత్రం ఆనందరాజు గారు మీరు ఇక్కడే ఉంటారు, మరియమ్మ గారు ఇక్కడే ఉంటారు. పెద్ద అందరికంటే ఆమె ఇక్కడే ఉంటుంది. ఓకే ఓకే ఓకే. మీకు ఎంతమంది పిల్లలండి? నేను మ్యారేజ్ చేసుకోలేదు. మీరు తర్వాత నృత్య దర్శకత్వంలోకి వచ్చారు. అంటే మా వాస్తవంగా సలీం గారి దగ్గర ఉండేవాని, మా గురువు గారితో. అప్పటికి శివశంకర్ సలీం మాస్టర్, శివశంకర్ మాస్టర్ తో కూడా మీరు వర్క్ చేశారు. ఆయన దగ్గర ఎన్ని సినిమాలకు మీరు? అంటే నేను ఆల్రౌండర్ అనే పాట, అత్తర్ సాహెబ్ అనే పాట చేశాను. నటరాజ దిలీప్ నా పేరు, అసలు పేరు నటరాజ్ దిలీప్.
అలాగా నేను అలాగొచ్చేసాను. అసలు నేను శివశంకర్ మాస్టర్ ఎలాగుంటారు నేను కూడా అలాగుండేవాడిని ఆయన దగ్గర. తర్వాత మాడ వెంకటేశ్వరరావు గారు, నేను, మా గురువు గారు శివశంకర్ మాస్టర్ గారు కలిసి బాగా తిరిగేవాళ్ళం, బాగా జర్నీ చేసేవాళ్ళం. నేను ఎప్పుడు లేనిది ఐబ్రోస్ పూసుకుండేవని, లిప్టిక్ పెట్టుకునేవని. మీకు కొంచెం ఆడ అలంకారం ఎక్కువ బాగా. ఎందువల్ల వచ్చింది? ఏ వయసు నుంచి వచ్చిందండి మీకు ఆడాతనం అనేటువంటిది అబ్బటం అనేది? చిన్న వయసులో, చిన్నతనంలోనే ఫెమినిటీ లక్షణాలు. ఒక అంటే మాది బాగా రిచ్ ఫ్యామిలీ, బాగా ఉన్నతమైన కుటుంబంలో పుట్టాను కదా. ఒక 16 సంవత్సరాల వయసు వచ్చేకల్లా ఎందుకో ఇలా ఆకువక్క వేసుకుండేవని. ఇంకా నేను ఎందుకు అదే హిజ్రా లక్షణాలు అంటారా? అవును, అంతే. నేను అక్కడి నుంచే ఉన్నా, చాలా కాలం చీరలు కట్టుకున్నా. ఇంట్లో నుంచి వెళ్ళిపోయా, నేను ఇంట్లో నుంచి వెళ్ళి బొంబాయికి వెళ్ళిపోయా. బొంబాయికి వెళ్తే మా అమ్మ ఉద్దేశం ఏంటంటే, అప్పుడు రాంప్రభ గారి ఇంట్లో చాలా మంది ఇజ్రాలు ఉండేవాళ్ళు. మా అమ్మ అన్నది, నాన్న నువ్వు ఎలాగన్నా ఉండరా, ఇజ్రాలను చాలా మంది చిన్న చూపు చూస్తారు, ఎక్కడన్నా చూస్తే వాళ్ళని గిచ్చడం గిల్లడం అసహ్యకరంగా చూసుకుంటారు. మా అమ్మని అలా కాదు నాన్న, నువ్వు ఎలాగనండు, చీర కట్టుకునే ఉండు మామూలు, అయితే నేను చనిపోయినంత వరకు నా దగ్గరే ఉండాలి. అలా మా అమ్మగారు. నేను వచ్చిన తర్వాత మా అన్నగారికి ఇష్టం లేదు, కొద్దిగా దెబ్బలాడేవాళ్ళం. అయినా మా అమ్మగారు నన్ను బాగా చూస్తూ, ఎప్పుడు 16 సంవత్సరాల వయసు వచ్చేకల్లా నా ఆవాభావాలు బయటపడిపోయాయి, ఇజ్రాగా మారిపోయాయి. చాలా సంవత్సరాలు చీర కట్టుకున్నా. కానీ అది మా అమ్మగారు ప్రార్థన పోవడం ద్వారా, మా అమ్మ ప్రార్థన ఫలితమే నేను యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నేను కూడా అలంకరణ చేసుకునేవాని, లిప్టిక్ పూసుకునేవాని, మేకప్ వేసుకునేవాని. గురువు గారి దగ్గర మీకు మగవాళ్ళ పట్ల ఆకర్షణ బాగా. అంటే ఎవరికి అనిపిస్తే వాళ్ళ బాంబేలో కూడా ఒక పెద్ద ఖాందాన్ ఉంటది కదండి, ఇజ్రాయెల్ ఖాందాన్. అవును, ఇది రెడ్ లైట్ ఏరియానా తెలియదు కానీ నాకు, నేను అంతవరకు నేను భిక్షాటన నేను చేయలేదు. కానీ తర్వాత ఇజ్రాయెల్ అందరూ సాయంత్రం అయ్యేటప్పుడు భిక్షాటన చేయాలనేది ఒకటి ఉంటది కదా, అలా ఉంటది. కానీ మాలలో ఉన్న చెల్లా అని అంటారు కదా. అవునండి, చెల్లా అంటే పెద్ద ఇజ్రాయెల్కి అంటే నాయకమ్మ అని ఉంటుంది, నాయకమ్మ. కానీ మా వాళ్ళ దగ్గర ఉన్నంత ప్రేమ ఎవరి దగ్గర ఉండదు. ప్రేమిస్తే, ఎందుకంటే వాళ్ళని చూసి చాలా మంది అసహించుంటారు, కానీ మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రేమ, మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనుభవం ఎవరి దగ్గర ఉండదు. మా వాళ్ళు, మా కమిటీ వాళ్ళు ఎంత ప్రేమిస్తుంటారంటే, ఇప్పుడు నేను ఇజ్రాను, మమ్మల్ని చూసి చాలా మంది అసహించుకుంటారు, కానీ మా దగ్గర ఉన్నంత ప్రేమ బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదు. మా మందిని బట్టి మా వాళ్ళు, మా కమిటీ వాళ్ళు ఎవరు కనిపించినా మా అమ్మగారు బాగా ప్రేమిస్తూ వచ్చేది. తర్వాత నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్న ద్వారా నేను ఆ అలంకరణ నుంచి బాగా ఏంటి ఐబ్రోస్ లేని బయటకు వచ్చేవని కాదు, డిప్లిక్ లేని. ఇప్పుడు మరి మీలో హిజ్రా లక్షణాలు అనేవి తగ్గిపోయినాయా, ఆగిపోయినాయి? చాలా లేవండి. మరి ఆ హిజ్రాతనంలో నుంచి బయటపడటాన్ని మీరు ఇష్టపడ్డారా, లేకపోతే బలవంతంగా? లేదండి, నేను ఎవరు బలవంతం చేయలేదు. ఇప్పుడు మన శివసుబ్రహ్మణ్యం మాస్టర్ ఉన్నారు, అవును, ఆయన కూడా హిజ్రానా? లేదండి, కాకపోతే ఆయన ఇప్పుడు చాలా మంది ముచ్చేదారు. ఇప్పుడు సీను మాస్టర్ ఉండేవారు, అవును, పెద్ద ఆయన చనిపోయాడు, సీను మాస్టర్ గాని, ఇంకా కొంతమంది డాన్స్ మాస్టర్లకి, సలీం మాస్టర్, డాన్స్ మాస్టర్, వీళ్ళలో ఒక రకమైన ఆడతనం అంటే ఆ డాన్స్ ని బట్టి వచ్చేస్తుంది సార్. చాలా మంది అలా వస్తుంది, కానీ మనం అలా అనుకోవడం కాదు, కానీ అలా వచ్చేస్తుంది. అంటే డాన్స్ అనేటువంటిది అలంకారానికి సంబంధించినటువంటిది కాబట్టి అనుకోకుండా కొంతమందిలో అలా వచ్చేస్తుంది. అందరికీ కాదు కానీ కొంతమంది ఆడతనం అనేటువంటి నాలో మాత్రం అలాగ వచ్చేసింది. మీలోనే మామూలుగా హిజ్రా ఇదిలో నుంచి వచ్చింది. అందులో డాన్స్ డైరెక్టర్ గా ఎవరి దగ్గర మీరు చేశారు? సలీం గారి దగ్గర చేశాను, శివశంకర్ మాస్టర్ దగ్గర నేర్చాను. కానీ ఆయన చాలా మహానుభావుడు, కానీ ఆయనంత మంచి వ్యక్తి ఇంకొకరు లేరు. శివశంకర్ గారు ఆయనంత మహానుభావుడు, ఆయన ఆ నటన ఎవరు చేయలేరు. ఇంకా చాలా మంచి. తర్వాత మాడ వెంకటేశ్వరరావు గారి దగ్గర మరి ఆయన అన్ని పాత్రలు చేశాడు కదా, అలాగనే మాట్లాడుకునేవాడు. శివశంకర్ మాస్టర్ గారు, మాడ వెంకటేశ్వరరావు గారు ఇద్దరు ఇలాగనే ఒషే అమ్మాయి అని మాట్లాడుకునేవారు. అంటే మాడ వెంకటేశ్వరరావు గారు చిల్లర కొట్టు చిట్టంలో వేషం వేయటం వల్ల అలా భాష మారుస్తూ వచ్చేది, కానీ అస్సలు లేదు. నాతో కూడా చాలా క్లోజ్ గా ఉండేవారు. అసలు మామగారిని ఆట పట్టిస్తుండేవాడిని. నన్ను ఏమంటాడు తెలుసా, వషే చేవే మీ గురువు గారికి అంటాడు. కానీ
మా మామయ్య గారు ఎవరు మాడి వెంకటేశ్వర గారు కానీ అత్తగారు కానీ నేను చాలాసార్లు సన్మానాన్ని తీసుకెళ్ళాను రాజమండ్రికి. ఒకరోజు నేను ఒకే మాట అన్నాడు మాడి వెంకటేశ్వర గారు, అరే అనిల్ మీ అమ్మ అంత పెద్ద సింగరు, నా బెడ్రూమ్లో అంకినే నాగేశ్వరరావు గారు రామారావు గారి తర్వాత వాళ్ళ దగ్గరని పనుకుండేవని నా రూలు నువ్వు అనుకున్నావురా అన్నాడు నాగసాగర్లో ఒక ఫంక్షన్కి వెళ్తే. కానీ వాళ్ళందరూ పెద్ద వాళ్ళు మహానుభావులండి. కాకపోతే ఒక సింగర్ కొడుకుగా నేను పుట్టి గర్వపడాల్సి ఉందే, కానీ మా అమ్మగారు నన్ను చాలా ప్రేమిస్తూ వచ్చారు. మీరు ఎన్ని సినిమాలకు ఇండిపెండెంట్ గా మీ డాన్స్ డైరెక్టర్? తక్కువ అండి, ఒక కలిసి 150 చేసింట. కలిసి చేశారు, ఇండిపెండెంట్ గా ఏం చేయాలి? ఆల్రౌండర్ ఒకటే చేశాను. తర్వాత రాను రాను చిన్నది రాజేంద్ర ప్రసాద్ ఆ సినిమాకు మీ డాన్స్ అందులో నటిస్తూ వచ్చాను కూడా. నటిస్తూ ఆడవేషం వేసి ఉంటా అందరు కదా, అప్పుడు వాళ్ళు దొరకడం కష్టం. ఓకే, అలా చేస్తూ వచ్చా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 5 బ్రదర్స్ డాక్టర్స్, దే ఆర్ వెల్ సెటిల్డ్, అందరూ అక్కడ సెటిల్డ్. ఇక స్వర్ణలత గారి దీని గురించి మాట్లాడితే, ఆడ వైభవం గురించి మాట్లాడితే ఎంతో గొప్పగా చెప్తారు. మన తెలుగు నేపథ్య గాయని మనుల్లో ఆవిడది ఒక గొప్ప ఇదనేటువంటిది. ముఖ్యంగా ఆర్థికంగా అంత గొప్ప సింగర్, ఎంత సింగరో అంత రిచ్ అని కూడా చెప్తారు. అవును సార్. వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ స్వర్ణలత గారు ఆ రోజు కంటే ఈ రోజు కంటే ఏం చెప్తారు? ఎప్పటికైనా ఆ మహారాణి మహాలక్ష్మి చనిపోయేంత వరకు. కాబట్టి ఒక్కటి కారణం ఏంటంటే ఆమె జీవితంలో నవ్వించే కామెడీ పాటలు చాలా పాడింది. కానీ నేను ఏమనుకునేవంటే చనిపోయేంత వరకు ఆవిడ డబ్బు విషయంలో ఏ ఆర్థిక ఇబ్బందులు మా అమ్మకు లేవు, కానీ కొన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళైన తర్వాత అన్నదమ్ముళ్ళు, మ్యారేజ్ అయిన తర్వాత దాయాదులు అంటారు కదా, అలాగా మా అమ్మగారిని మా వదిన ఒక మాట అనేది, ఓల్డ్ ఏజ్ హోమ్లు పెడితే అప్పటికే ఓల్డ్ ఏజ్ ఉండడం అంటే నా పెద్ద అప్పటికే ఎవరికి అందరి ఎంత ఎత్తులో అప్పట్లోనే. కానీ చివరికి ఆవిడ ఆమె బంగారు కొంతమంది బంగారం నగల గీగలన్నీ ఆయన్ని అమెరికా నుంచి వచ్చాం. వచ్చిన తర్వాత అప్పుడు శంషాబాద్కి వస్తున్నాం. అప్పుడు శంషాబాద్ అక్క ఉంది, మార్గ మధ్యలో అమ్మను మీ అమ్మగారి అంత గొప్ప జీవితాన్ని అనుభవించారో అంత దారుణంగా హత్య చేయబడ్డారు అనేటువంటిది నిజమండి. కొట్టారు, మార్చి 5 కొట్టారు. అప్పటికి ఆ మనిషి ఇంతలా ఉంటది. మీరు అందరూ నేను కూడా ఉన్నా కారులో, మీరు వస్తున్నారు కదా కారులో, అంబేద్కర్ అప్పట్లో 3 కార్లు ఉన్నాయి. మీ అప్పట్లో 3 కార్లు, ఏ కార్లు వచ్చింది ఎవరికి తెలియదు. అంబాసిడర్ కారులో మీరు హైదరాబాద్ నుంచి మద్రాసు నుంచి బయలుదేరారు. అంతకుముందు మేము అమెరికా వెళ్ళాం, మమ్మీ నేను. 6 నెలలు ఇండియాలో ఉండేది, 6 నెలలు అమెరికాలో ఉండేది ఆవిడ. ఆమె క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ చాలా సాంగ్స్ పాడింది. తర్వాత మర్చిపోయాను, ఆవిడ గాయనిగా 1972లో విరమించుకున్నారు. టోటల్ గా సినిమా ఇండస్ట్రీ అసలు పూర్తిగా భక్తి గీతాలు, ఎక్కువగా భక్తి గీతాలు పాడింది. కేవి మహాదేవి గారితో పాడింది, వసంత గారు, రమణ గారు, వీళ్ళందరూ క్రిస్టియన్స్. రామోలా గారు ఎవరు, మన రాజ్బాబు గారి వదిన. రాజ్బాబు గారి పిల్లలు కూడా అమెరికాలో. అసలు వాళ్ళకేంటండి, వాళ్ళ ఆస్తి పాస్తులు బోగ్ రోడ్ లో చాలా పెద్ద ఇల్లు, చాలా మంది. కొంతమంది పిచ్చి అదే పుట్టిదండి. రాజ్బాబు గారు, రాజ్బాబు గారు జమీందారు. అదే వాళ్ళ ఇల్లు ఇప్పుడు మా ఇంటి పక్కనేనండి, మా ఇంటి పక్కనే బోగ్ రోడ్ లో. అసలు ఎంత ఇల్లు. రాజబాబు గారి వైభవం వేరండి. వాళ్ళ పిల్లలు ఇద్దరు అమెరికాలో వాళ్ళ వైభవం అనుభవిస్తున్నారు, క్రిస్టియన్ గా మారారు, వైభవం అనుభవిస్తున్నారు. వాళ్ళ ఆమె ఉంది కదా రమోలా గారు, ఆమె ఎన్నో సినిమాలు సాంగ్స్ పాడింది, డబ్బింగ్ యాక్టర్. రమోలా గారు వదిన గారు రాజబాబు గారు అంటే ఎట్లా? శ్రీశ్రీ గారు రమోలా గారు అక్క. ఏ శ్రీశ్రీ గారు? మా మహాకవి శ్రీశ్రీ గారి భార్య రమోలా అక్క. శ్రీశ్రీ గారి భార్య రమోలా గారికి అక్క. ఓకే. రమోలా గారి చెల్లెలు ఎవరంటే రాజబాబు గారి భార్య. అలాగా. ఆ విధంగా వాళ్ళు వెల్ సెటిల్డ్. అస్సలు దాని విషయంలో సందేహం లేకుండా ధైర్యంగా చెప్తా. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఒక ఇల్లు కాదు రాజబాబు గారికి, హైదరాబాద్ లో ఒకటి ఉంది, తర్వాత మహాలింగపురం శారదమ్మ గారి ఇంటి పక్కన 2 ఇళ్ళు ఉన్నాయి బెంగళూరు వాళ్ళకి, మెడ్రాస్ లో. వాళ్ళదేంటండి. సరే, అయితే మీరు అమ్మగారు బయలుదేరి వస్తున్నారు హైదరాబాద్ నుంచి, మెడ్రాస్ నుంచి వస్తున్నారు. ఎవరు తెలియని వాళ్ళు అలా చేసి
అంటే ఆవిడ డబ్బు సమాచారం ఉందా? డబ్బు తెలుసు. దాదాపు ఆ రోజుల్లోనే 4.5 లక్షల రూపాయలు క్యాష్, బంగారం కూడా బంగారం, ఒంటి నిండా బంగారం, వీటితో మీరు కారులో బయలుదేరాం. ఎక్కడ జరిగిందండి అది మా ఊరి దగ్గరే, శాగలమార్గ్ దగ్గరలోనే జరిగింది. రాత్రి 1 గంట. చాగలమర్రి వెళ్తున్నారు, నాట్ హైదరాబాద్. వస్తున్నాం, శాగలమార్గ్ దాటి హైదరాబాద్కి వస్తున్నాం. ఓహో, అప్పుడు ఇంత హైవే లేవు. అంబాసిడర్ కారు ఏ ఏరియాలో జరిగింది? చిన్న వంగలని అక్కడ ఒక చిన్న వంతెల్లాగా ఉంటది, అక్కడ జరిగింది. కారు ఆపేసి కొట్టేశారా? కారు ఆపేసి మిమ్మల్ని అందరినీ కొట్టారట. డ్రైవర్ని కొట్టాడు, తర్వాత నన్ను కొట్టాడు, నేను కోమలైపోయి, తర్వాత మమ్మీ మీరు కోమలోకి ఆమెను కొట్టేసేసి నగలు డబ్బు అంతా తీసుకుని వెళ్ళిపోయారు. కానీ 5 రోజులు 1997 5వ తేదీ కొట్టారు. ఏ నెల? మార్చి 5. మార్చి 10 ఆవిడ పుట్టినరోజు. ఆ పుట్టినరోజు జరిగితే 10వ రోజు 10వ తేదీ తెల్లారుజామున 5 గంటలకు ఆవిడ చనిపోయారు. ఎందుకంటే వాళ్ళ బంధువులందరూ ఇప్పటికి ఉన్నారు కదా, మా మేనమ్మ గారి పిల్లలు ఉన్నారు. నా ఆశ ఏంటంటే ఆమె నవ్వుతూ ఉండేది ఎప్పటికీ, ఎప్పుడు నవ్వడమే. భానుచంద్ర గారు నిద్రపోవాలంటే అమ్మ భుజం మీద పండేసుకుని నా పనేవాడు, నీకే కాదురా అమ్మ, నాకు కూడా అమ్మే. అందరినీ కోటి గారిని ఎత్తుకున్నది. వీళ్ళందరూ రాజేశ్వరరావు గారి ఎత్తుకున్నది. ఆ తర్వాత మన కోటి గారిని ఎత్తుకున్నది, టీవీ రాజుని ఎత్తుకుని, అందరిని ఎత్తుకున్నది. భానుచంద్ర గారిని అసలు ఇంకా అనుభవాలు రావు సార్. ఎందుకంటే ఆమె కడపన పుట్టడం అనేది నాకు చాలా గర్వకారణం. కానీ ఆశ ఏంటంటే ఆమె ఎన్నడూ కూడా అంత బాగా సంపాదించింది. అందుని బట్టి ఆమె పేరుతో ఒక బుక్ చేశాను. తర్వాత బుక్ రిలీజ్ చేశారా? ఇప్పుడు రాయిస్తున్నా సార్, మళ్ళీ నెక్స్ట్ బుక్ రాయిస్తున్నా ఏరే వాళ్ళు. కానీ ఫొటోస్ దొరకలే. అందుని బట్టి నేను అమ్మగారి నెంబర్ ఇస్తే చాలా మంది చేస్తున్నా. తర్వాత ఆమె జీవ చరిత్ర సినిమాగా తీస్తున్నా, ఒక 3 కోట్లు పెట్టి. ఈ మధ్య మీరు ఇల్లు అమ్మితే 100 కోట్లు వచ్చినాయి. ఏది అమ్మగారు ఉన్నది బోగు రోడ్లు 100 కోట్లు. ఆ బోగు రోడ్ లో ఉన్న ఇల్లు అందరిది కదా? అందరికి భాగాలు. అందరి భాగాలు. 8 మంది, అందరు 9 మంది బతికే ఉన్నారు. అందరు బతికే ఉన్నారు. 9 మంది సంతానం, స్వర్ణలత గారు 9 మంది సంతానం బతికే ఉన్నారు. అందరు బతికే ఉన్నారు. ఇల్లు అమ్మితే 100 కోట్లు వచ్చాయి. బెంగళూరులో ఒకటి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆమె కొరకు జీవ చరిత్ర తీస్తున్నాము, 3 కోట్లు పెట్టి. ఆమె ఎట్లా, ఆనందరాజు గారు ఎలా ఉన్నారు? మీ బ్రదర్ బాగున్నారండి. ఆయనకేమి ఆయన వెళ్ళాఫా? అసలు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లే. ఆయన ఎప్పటికే మీ అన్నదమ్ములందరూ 9 మంది సఖ్యంగా ఉంటారండి? మధ్యలో కొద్దిగా ఉంటాయి కదా, అవి నేను మాట్లాడకపోవచ్చు, కాకపోతే కలుస్తుంది. ఆస్తి పరమైనటువంటి వివరాలు చిన్న చిన్న ఇవే తప్ప అవన్నీ ఉంటే ఆవిడ ఆత్మశాంతి ఇచ్చింది. 9 మంది కూడా సఖ్యంగా ఉన్నారు అనే చాలు. కాకపోతే మేము గర్వకారణంగా మంచిగా. ఆనందరాజు గారికి ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు కూతురు. వాళ్ళు వెళ్ళి సెటిల్, అమెరికాలో బిజినెస్, అమెరికాలో సెటిల్ బాగున్నారు వాళ్ళంతా. ఆనందరాజు గారు చెన్నైలో ఉంటారు? చెన్నైలోనే. మీరు తిరుగుతూ ఉంటారా చెన్నైకి? ఇక్కడికి చెన్నైకి హైదరాబాద్కి వస్తుంటా, బెంగళూరు వెళ్తుంటాను. క్రైస్తవ మత బోధకుడుగా నేను ప్రస్తుతం వ్యాపకం లేదండి, నేనేం చేయలేదు. మీ పర్మనెంట్ రెసిడెన్స్ చెన్నై? నేను చెన్నై. ఇప్పుడు బెంగళూరు షిఫ్ట్ అయ్యా, ఇల్లు వేసాను కదా, బెంగళూరు షిఫ్ట్ అయిపోయాను. స్వర్ణలత గారి జ్ఞాపకార్థంగా మీరు చేయదలుచుకుంది ఆ జీవిత చరిత్ర పుస్తకం, అదొకటి. సినిమా తీస్తున్నారు. తర్వాత ఇటీవల సీడీ కూడా చేశా. ఎవరు, మన సి నారాయణరెడ్డి గారు బతికున్నాడు. త్యాగరాయ గాన సభలో రేలంగి నరసింహరావు గారు 2 సార్లు నాకు సన్మానం చేశారు, సీనారెడ్డి గారు. నాకు చాలా గర్వకారణం. అసలు నేను సీనారెడ్డి గారు చూడాలనుకున్నా మొట్టమొదటిగా. రవీంద్ర భారతిలో ఉంటే ఏరే వాళ్ళు పిలిచారు, స్వర్ణలత గారు ఎన్ని పాటలు పాడిందా, కామెడీ సాంగ్స్ అన్ని పాటలు పాడడం ఏంటండి. ఆయనే స్టన్ అయిపోయాడు. త్యాగరాయ గాన సభలో నాకు సన్మానం చేసి 50,000 రూపాయలు చెక్ ఇచ్చాడు. నేనన్నా నాకు అవసరం లేదండి, అనాథ పిల్లలకి ఇచ్చేసేయండి అన్న. అప్పట్లో మా అన్ని పాటలు ఆయన సీడు కూడా చేశా. ఏది ఆడ నీవు ఏడ నేను ఎన్నాళ్ళు. దీనికి కారణం ఇక్కడ ఎవరంటే
రవికొండలరావు గారు, రావికొండలరావు తర్వాత విజయవాడలో సీతారామి గారు ఒక ఆయన ఉన్నాడు. తర్వాత నాకు ఫోటోలు ఇవ్వడంలో సహకరించేది ఎవరంటే సంజీవ్ కిషోర్ గారు. తర్వాత మన తిరుపతిలో ఒక ఆయన ఉన్నాడు, రవిచంద్ర గారు, కంపెల రవిచంద్ర గారు. ఆ అమ్మగారి గురించి అద్భుతంగా రాశాడు రాయడంలో ఆయన. ఇదంతా ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాని? ఇది ఏరియా వాళ్ళకి అప్పచెప్తున్నాను. ఇంకా అదొక నా అమ్మ ఆశ. అదంతే డాక్యుమెంటరీ షేడ్స్ రాకుండా ఒక అద్భుతమైన లైఫ్ ఉంది ఆవిడ జీవితంలో. ఆవిడ ఎదుగుదల, ఆవిడ నిజంగా కిరణ్ ప్రభు గారు ఇచ్చినటువంటి ఆవిడ లైఫ్ హిస్టరీలో చూస్తుంటే ఒక కిరటం లాగా ఎదిగినటువంటి కనిపిస్తుంటుంది. అవును సార్. ఆ డ్రామాని, ఆ డాక్యుమెంటేషన్ అనేటువంటిది మినాయిస్తూ ఆ డ్రామాని చాలా హైలైట్ గా తీసుకెళ్ళాలని నా ఆశ. ఆమె కోసమని 3 కోట్లు తీసి పక్కన పెట్టేశా. వెరీ గుడ్. ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఏం లేవు. బెంగళూరులో కూడా కన్నడ ప్రభుత్వం ఆమెను ప్రేమించి తెలుగు ఆవిడే ఉండి కన్నడలో అన్ని పాటలు పాడడం ద్వారా పివి శ్రీనివాసరావు గారికి, మా అమ్మగారికి పెద్ద ఇల్లు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? కన్నడ ప్రభుత్వం, గవర్నమెంట్ పెద్ద ఇల్లు ఇచ్చింది. అది అందరికి బాగా చెట్లు. మమ్మీ గారి బంగారు కూడా నాకు పోత అంతా తెచ్చిపోయింది. 3 కేజీలు బంగారం మీకే ఇచ్చారా? నాకే, నేనే తీసుకున్నా. దాంట్లో కూడా కొన్ని ఉన్నాయిలే. అంటే నాకు ఆశ. ఇంకొక విషయం తెలుసా, ఆమె 500 పట్టు చీరలు నా దగ్గర ఉన్నాయి ఇప్పటికి. 500 పట్టు చీరలు? నేను అలాగే, ఎందుకంటే ఆ పట్టు చీరలు బాగా కట్టుకుండేది. దాని ఇలువ ఏంటి తర్వాత తెలిసింది. అంటే నేను కూడా చీరలు కట్టుకునేవాను కదా, నాకు ఆ ఇలువ ఏంటి తెలిసింది. ఓ రోజు రామప్రభ గారే నన్ను అడిగారు, అమ్మగారు పట్టిస్టులు ఉన్నాయి కదా? ఉన్నాయమ్మా. నాకు తెలీదు. అప్పట్లో మన శాంతకుమారి గారు, పీపులయ్య గారి భార్య, వాళ్ళ కూతురు శారమ్మ అని ఒక ఆమె ఉంది. ఆమె చెప్పింది నాకు, అప్పట్లో శాంతకుమారి గారు మీ అమ్మగారు కట్టుకునే చీరలలో జెర్రీ బంగారు ఉండేదిరా అన్నది. ఒక ఆయన వచ్చాడు మెడ్రాస్కి, చీరలు కొని ఆయన. ఏంటండి అన్న, ఆ చీరకు ₹1,00,000 ఇస్తానన్నాడు ఆయన. పట్టు చీరలు 500 పట్టు చీరలు. 500 పట్టు చీరలు మీ దగ్గర అటు పెట్టుకున్నారు? నేను అలా పెట్టుకున్నా. ఇప్పుడు మీరు ఎవరితో సహజీవనం చేస్తున్నారా? ఎట్లా ఉంటున్నారు మీ జీవన విధానం? నేను ఇంత ఇక్కడే, నాకు దేవుడు తప్ప నాకు ఇంకెవరు లేరు. నా దేవుడి దైవ చింతనలోనే అదే, నాకు ఇంకా మరొక చింత ఏం లేదు. ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, ఎక్కడ నేను వాక్యం చెప్తుంటా. ఆస్ట్రేలియా, అమెరికా. శుద్ధ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి మీరు ఆ కన్వర్షన్ లోకి వెళ్ళిన తర్వాత మరలా మిమ్మల్ని ఇదిలో గానీ మీ నేటివ్ ఫీలింగ్ లోకి రావాలనేటువంటి బాగా అక్కడ నేను అడుగుతానండి. ఒకప్పుడు నేను ఒక ఇజ్రాన్ అయి ఉండి, ఒక నపుంసకుడు అయి ఉండి, ఇటు ఆడ కాదు ఇటు మగ కాదు తేడాగా ఉన్నప్పుడు ఎలాగుంటది? ఎవరికైనా ఎంత పెద్ద సింగర్ కొడుకు పుట్టినా తేడాగా ఉన్నాడంటే ఎవరికైనా అవమానమే కదా. అలాంటి స్థితిలో నుంచి ఎవరు తీసుకొచ్చారంటే యేసు ప్రభు వారే నన్ను నడిపిస్తూ వచ్చాడు. దీనికి ధైర్యంగా చెప్పగలుగుతాను, నేను ఎవరికి భయపడను. ఒకప్పుడు ఇలా తిరిగి బాధపడుతుండేవారా? బాగా అసలు బాధపడుతుంది. కుటుంబ సభ్యుల ట్రీట్మెంట్ ఎలా ఉండేది మీ పట్ల? ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. మీ అన్నదమ్ములు? ఒరే గాని అన్నదమ్ములు ఎవరు? ఎవరు? వాడు కొద్ది వంతి వంట వాళ్ళ నాకేంటి అవసరం? మా అమ్మ ఒక్కటి ధైర్యంగా సాకింది. ఎవరు నాతో మాట్లాడు. ఇప్పటికీ మీకు రిలేషన్స్ లేవు? మాట్లాడుతుంటాం, ఇప్పుడు మాట్లాడుతున్నాం. యేసు ప్రభు వారి నమ్మకుడి ద్వారా ఇప్పుడు కలుస్తున్నాం. వాళ్ళు రావడం, నేను వెళ్ళడం. మిగతా అందరు కుటుంబ సభ్యులందరూ కూడా క్రైస్తవదిలోనే ఉన్నారా? అందరు అమెరికాలో ఉన్న బ్రదర్స్ అందరూ కూడా అలాగే ఉన్నా. ఎవరికి భయపడాల. నేను ధైర్యంగా ఇప్పుడు కూడా చెప్పగలుగుతాను. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు కాబట్టి దీని విషయంలో ఎవరు నాకు రాజకీయం ఆకరలే. నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. దాని గురించి ధైర్యంగా చెప్పగలుగుతా. ఒకప్పుడు ఇట్టి స్థితిలో ఉన్నాను కదా, ఎవరు బాగా చేయలే, కానీ ధైర్యంగా చెప్పగలుగుతా. ఇప్పుడు వాదాగా బతుకుతున్నా. ఏది ఏమైనా స్వర్ణ యుగ కాలంలో స్వర్ణలత గారి అద్భుతమైనటువంటి ప్రస్థానాన్ని మీరు సినిమా రూపంలో తేవాలనుకోవటం అభినందించాల్సినటువంటి విషయం. అట్ ద సేమ్ టైం ఆవిడ లెగసీని కంటిన్యూ చేస్తాను, ఆ లెగసీని ప్రజల ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నారు. అవును సార్. సో ఒక గొప్ప గాయని తాలూకు జీవన విశేషాలను మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ రాజు గారు. ఇంకా ముందు కూడా ఆవిడకి సంబంధించిన కార్యక్రమం జరిగినట్లయితే ప్రత్యేకంగా మాకు ఇన్ఫార్మ్ చేయండి. సుమన్ టీవీ వాటిని హైలైట్ చేస్తుంది. ఎందుకంటే ఆవిడ పట్ల ఈ సంగీత ప్రపంచంలో ఆవిడకు ఉన్నటువంటి ఎనలేని గౌరవాన్ని కొనసాగించడంలో మనందరం కూడా విల్ బి టుగెదర్. ఓకే సార్. నమస్తే. నమస్కారం సార్.